అందరికీ నమస్కారం. కుంసర్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ తీర్పు హైకోర్టు ఇచ్చింది. ఏంటంటే భర్త లంచం తీసుకుంటే భార్యకు కూడా శిక్ష పడుతుంది అని చెప్పి. భర్త ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటున్నాడు, ఇద్దరు కలిపి బాగా హ్యాపీగా ఉంటున్నారు అంటే దానికి కారణం ఏంటంటే లంచాలే. లంచం భర్త తీసుకుంటే భార్య కూడా సంతోషంగా ఉంటుంది. ఇంకొక బాధ్యత కూడా భార్యకి పెట్టింది. భర్త లంచం తీసుకోకుండా చూసే బాధ్యత కూడా భార్యదే. ఆయన లంచం తీసుకుంటే నువ్వు కూడా శిక్ష అనుభవించాలి అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ సందర్భంగా అంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులపై మన పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటారు. అలాంటి వాళ్ళని రోజు రోజుకి కూడా ఈ కేసులు మనం చూస్తూనే ఉన్నాం. యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన అనేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలో అనేక దాడులు చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, శిక్షలు వేయడం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ భర్త తరపు భార్య లంచం తీసుకోవడం చాలా నేరమని, అందుకు భార్య కూడా శిక్ష ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పింది. ఏం జరిగింది అంటే ఒక విజిలెన్స్ రైడ్ జరిగి ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన తరపున భార్య కూడా లంచం తీసుకుంది. ఆమెకి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఈ సందర్భంగా కేసు ట్రయల్ అవుతుండగానే అతను మరణించాడు. తర్వాత కింద కోర్టు ఏం చేసిందంటే భార్యకి 1 సంవత్సరం జైలు శిక్ష వేసింది. భార్య ఏం చేసిందంటే తప్పుడు కేసు మా ఆయన లంచం తీసుకుంటే నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చేసిందంటే ఈ తీర్పును చాలా క్షుణ్ణంగా పరిశీలించి భార్య కూడా శిక్షార్హురాలే, ఆమె మీద కేసు కొట్టివేయడం అనేటువంటి చెయ్యము. అందువల్ల ఆవిడకి కూడా, ఎందుకంటే లంచం తీసుకొని వీళ్ళిద్దరూ సంతోషంగా బతుకుతున్నారు అంటే కష్టాలు వచ్చినప్పుడు శిక్షలు కూడా అనుభవించవలసిందే అని చెప్పింది అనమాట. ఈ తీర్పు చాలా మంచి తీర్పు ఇది. అంతేకాకుండా భర్తని లంచాల వైపు వెళ్లకుండా చూడవలసిన బాధ్యత కూడా భార్యదే అని చెప్పింది. అందుకే లంచం తీసుకున్న వాళ్ళు భర్త అయినప్పటికీ కూడా భార్యకు కూడా శిక్ష వేస్తున్నాము, ఈ శిక్షాకాలాన్ని అనుభవించవలసిందే అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ అనేటువంటి తీర్పు ఇచ్చింది. ఎందుకు అంటే ఇలాంటి తీర్పులు ఉంటేనే భయం ఉంటుంది. లేకపోతే భర్త పోయినా పర్లేదు, నా దగ్గర 10 కోట్లు 20 కోట్లు ఉన్నాయి, తర్వాత ఆయన వచ్చిన తర్వాత పెన్షన్ వస్తుంది, చచ్చిపోతే ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ధీమాలతో వాళ్ళు బతకూడదు. అమ్మో లంచం తీసుకుంటే ఏదో రోజు ఆడితో పాటు నేను జైలుకి వెళ్తాను అనేటువంటి భయం ఉంటేనే లంచాలని నిరోధించగలం. ఎందుకంటే ఇంట్లోనే మెయిన్. మీరు తీసుకుంటున్న లంచాలు ఎక్కడ నుండి వస్తున్నాయి, ఎంత బాగా అంటే ఒక చిన్న గైడెడ్ ర్యాంక్ ఆఫీసర్ కానివాడు పెద్ద పెద్ద ఇల్లులు, పెద్ద బంగళాలు, కార్లు, వాళ్ళ కొడుకులు ఎక్కడో పెద్ద పెద్ద స్కూల్లో చదువుతున్నారంటే ఎక్కడి నుండి వచ్చింది, ఎంత డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి? ఏదో తప్పు చేయడం వల్లే ఈ డబ్బులు అనేవి వస్తున్నాయి. కాబట్టి భార్య దాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయలేదు, తీసుకొని వస్తుంటే సంతోషంగా హ్యాపీగా గడుపుతుందంటే భార్య కూడా శిక్షార్హురాలే. ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా మంచి తీర్పు. మన అందరం కూడా హర్షం వ్యక్తం చేయాలి. జై హింద్, భారత మాతా కీ జై.